స్వాగతం. ధర్మం, పవిత్రత మరియు ఆధ్యాత్మిక సామరస్యానికి ప్రతీక అయిన సీతారామ కళ్యాణం యొక్క పవిత్ర వేడుకలో శాశ్వత ప్రేమ, ధర్మం మరియు భక్తి కలిసిన శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క దివ్య ప్రకాశానికి అడుగుపెట్టండి. ఈ పవిత్ర ఘట్టం ధర్మస్వరూపమైన శ్రీరాముడు మరియు భక్తి మరియు బలానికి ప్రతిరూపమైన సీతాదేవి యొక్క దివ్య వివాహాన్ని సూచిస్తుంది. ఈ పవిత్రమైన ఆచారాన్ని సాక్ష్యంగా చూడటం లేదా పాల్గొనడం వల్ల భక్తులకు శ్రేయస్సు, శాంతి మరియు వైవాహిక సామరస్యం యొక్క ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముతారు. దైవోత్సవ విశేషాలు, వైదిక ఆచారాలు మరియు మంత్రాలు, సంప్రదాయ అలంకరణ మరియు సాంస్కృతిక వైభవం, శ్రేయస్సు కోసం పవిత్ర హోమం, భజనలు మరియు ఆధ్యాత్మిక సంగీతం, దివ్య దంపతుల మనోహర దర్శనం. సీతారామ కళ్యాణం అనుగ్రహం మీ హృదయాన్ని, ఇంటిని దివ్యమైన ప్రేమతో ष्टपक्षता देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः विश्वरुडेभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु कुङ्कुमाचूर्णं धारयित्वा
सिद्धिरस्तु। ओम देवीं वाचमचलयन्त देवास्तां विश्वरूपा वशवो वदन्ते। धेनुर्वागस्मानुपशस्तु दयितु अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु। ओम नमः सदसे नमः सदस्पतये नमः सखीनां रोगाणां चक्षुषे। नमो दिवे नमः पृथिव्यै सप्रतसभां मे गोपाय ये च सभ्याः सभासदः सर्वभाग्यरूपासताम् अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु। అందరూ నమస్కరించుకోవాలి. ఓం సభాయే నమః అనుకోవాలి. ఒకసారి సభలో అందరికీ నమస్కరించుకోండి. ఓం సభాయే నమః. దీపం ప్రజ్వాల్య దీపారాధన చేస్తారు. నమస్కారం చేసుకోండి. ఉద్దీప్య స్వజాతమేధో అగ్నిర్నిరుతిం మమ పశోగశ్చ మహ్యభావః జీవనం చ దిశో దశ. సరే బాగా చప్పుడు చేయమ్మా. దీపం ప్రజ్వాల్య ఉద్దీప్యస్వజాతవేధోమగ్నిర్నిరుతిం మమ పశోగశ్చ మహ్యభావః జీవనం చ దిశో దశ. దీపం ప్రజ్వాల్య దీపారాధన ముహూర్తస్య ముహూర్తో అస్తు. దీపదేవతాయై నమః. अलंकारं कृत्वा ओम शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयोः स्मरणां सर्वतो जयमङ्गलं. शुक्रं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते च ऐन्द्रियं स्मरामि.
यत्र योगेश्वर कृष्णो यत्र परं हरिः लाभस्तेषां जयस्तेषां कुतुस्तेषां पराभवः येषां देवरस्यामो हृदयस्थो जनार्दनः आवधामहत्तारं धातारं सर्वसम्पदां श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाभ्यां नमः देवताभ्यो नमः कुलदेवताभ्यां नमः देवताभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महागणेभ्यो नमो नमः కుంకుమలేపనం చేసేసి అందరూ పెద్దవాళ్ళు నమస్కారం చేసుకోండి. ఓం మాం పితృదేవో భవ ఓం ఆచార్య దేవో భవ ఆచార్యదేభ్యో నమః ఓం అతిథి దేవో భవ అతిథిదేవో భవ ఇచ్చుత్కార నమస్కారం కుర్యాత్. ఆచమ్య ప్రాణాయామ్య. మీ దగ్గర ఆచమనం పాత్ర తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఆ తీర్థము పై పెదానికి తగలకూడదు. అలాగా 3 సార్లుగా చేయండి. ఓం అచ్యుతాయ నమః అంటే ఇలా ఎత్తిపోయాడు, పై పెదానికి తగలకూడదు ఆ తీర్థం. అనంతాయ నమః, గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, విక్రమాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఓం ఇంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 నక్షత్రం తీసుకోండి. అట్లాగా అక్షర వాసన చూసి వెనక్కేసుకోండి. ఉత్తిష్టంతబోధ విచారాః ఏతే గురుద్వారకాః ఋషిః దేవత సుతరం ఛందః. ఆసనాన్ని ఒకసారి తాగండి. ఆసనే విని ఆసనాన్ని తాగండి. ఆసనే విని యోగః. అనంతాసనాయ నమః. ప్రణవస్య పరం బ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః. ఈ 3 వేలతో నాసికను పట్టుకోవాలి. కుడి నాసికలోంచి గాలి తీసుకోవాలి. ఆ గాలిని ఎడమ నాసికలోంచి వదలాలి. అలా 3 సార్లుగా చేయండి. ఓం భూ ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వేసుకోవాలి. ప్రియపరార్థే చెప్పాలి. శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాఠే జంబూ శ్రీరంగస్య ఉత్తరదేశే శ్రీశైలస్య వాయువ్యదేశే కృష్ణ కావేర్యోర్ గోదావరి మధ్యదేశే సమస్తదేవత హరిహర భగవత్ భాగవతాచార్య సన్నిధౌ భాగ్యనగరే వనస్థలే పురే శోభనస్థలే కళ్యాణమండపే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యా వాసరాః భాను సకల విశేషేణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ అస్య భగవతో దేవదేవస్యాః అస్య శ్రీమతః శ్రీమాన్ సుగోత్రో భవస్యాః కౌశికగోత్రో భవస్య గోత్రో భవాయ అమరవాద రామాయ ఖండన్ కుమారాచార్యనామదేశ శ్రీ లక్ష్మీ భార్గవీ నామ్నిః కృష్ణసాకేశేష శ్రీకరణామదేయస్యాः సహ కుటుంబారः యజమానస్య రంగుడలగోత్రోపదయస్యాः కుటుంబారः యజమానస్య రఘుకులగోత్రోపదస్య మహాదేవ శివశంకరనామదేయస్య దుర్గాదేవీ నామ్నిః యజమానస్య దుర్గామహేశనామదేయస్య గౌరీనందినీ నామ్నిః సహ కుటుంబారः యజమానస్య కౌండిన్యగోత్రోదశ పంచాల పద్మనామదేయస్య పంచాల దేవేంద్రగౌనామదేయస్య తేజలక్ష్మీనామ్నిః ప్రణవీనామదేయస్య రాజేంద్రనామదేయస్య ధర్మపతి జ్యోతినామ్నిః దీక్షితనామదేయస్య సహస్రానామ్నిః సహ కుటుంబారः శ్రీవత్సగోత్రోదవస్య వల్లూరు రాజ హరిగోపాలశర్మానామదేయస్య బాబేశ్వరీ నాగసుముద్రానామ్నిః చంద్రాదిత్యానామదేయస్య లక్ష్మీరసన్నానామ్నిః సహ కుటుంబానాః కోణాలగోత్రోదవస్య భట్టు ప్రసాదనామదేయస్య శ్రీశానామ్నిః వంశీధరనామదేయస్య జయంతనామదేయస్య సహ కుటుంబానాః యజమానస్య కౌండిన్యగోత్రోద్భవస్య మాధవ వెంకటేశ్వరనామదేయస్య బాలజ్యోతినామ్నిః కుమారస్య నిఖిల్ కుమారనామదేయస్య యశశ్రీనామదేయస్య సహ కుటుంబానాః యజమానస్య గోత్రోద్భవస్య ఇది వచ్చింది కదా. తర్వాత రాములు గారు సహ కుటుంబ భవజ్ఞానామదేయస్య సహ కుటుంబానాః సత్ర శ్రీమల్లగోత్రోద్భవస్య శనిగ మల్లయ్య చంద్రకళానామదేయస్య మహేష్ సారిగానామదేయస్య ఆధ్యాకృతి నామ్నిః సహ కుటుంబానాః యలకొండ గోత్రోద్భవస్య అనుషానామ్నిః సహన్య
अकीरांशनुडिनामधेयस्य सह कुटुम्बानां जपदगिरिगोत्रोद्भवस्य मुण्डयोनिरुनामधेयस्य लतानाम्नीं सङ्केतनामौलिघानामधेयस्य नन्दुवनामधेयस्य सह कुटुम्बस्य सभान्धवस्य श्रीगरिनामधेयस्य दीपिकानाम्नीः श्रवणकुमारनामधेयस्य श्रीवल्लभानामधेयस्य सह कुटुम्बानां श्रीशतगोत्रोद्भवस्य वाणिशक्ति हरिनारायणनामधेयस्य धर्मपत्नी भारतीनाम्नीः पवनकुमारनामधेयस्य अनन्तकाल श्रीशानाम्नि निशिदानामधेयस्य श्रीदेवनामधेयस्य सह कुटुम्बानां रागिगोत्रोद्भवस्य येदुकुण्डल सरस्वतीनाम्नि दीक्षित विश्वजितनामधेयस्य सह कुटुम्बानां अनकुण्डलगोत्रोद्भवस्य जङ्गालनामधेयस्य पद्मानाम्नि अखिलनामधेयस्य श्रीनिवासनामधेयस्य मंजुरानाम्निहाल आराध्यानामधेयस्य सह कुटुम्बानां यासरसगोत्रोद्भवस्य नवकान्तनामधेयस्य श्रीशानाम्निः याज्ञसरस्वतीनाम्निः सह कुटुम्बानां मौलिगोत्रोद्भवस्य तिरुवन्दार श्रीनिवासनामधेयस्य पार्थिवन्नामधेयस्य सायिनिगिन्नामधेयस्य जितेन्द्रकुमारनामधेयस्य सह कुटुम्बानां वेचन्दगोत्रोद्भवस्य कुलवेङ्कटेश्वरसूयानामधेयस्य पृथ्वीराजज्योत्स्नादेवीनाम्निः द्रोणारामनामधेयस्य शौर्यारामनामधेयस्य पवनकुमारनामधेयस्य सह कुटुम्बानां संघेन उत्रोधस्य कंदूरी अनुगोरि रामश्रीनामि वियानामधेयस्य सायसभद्रामधेयस्य सह कुटुम्बानां कौण्डिन्यसगोत्रोधस्य ऐतराज शिवप्रकाश अरुणानां श्रीरामार्यानामधेयस्य सह कुटुम्बानां श्रीवसन्तगोत्रोधस्य सह कुटुम्बानां यज्ञपगोत्रोधस्य सुरेशनामधेयस्य वेल्पला दयामणीनाम्नि कुमारनामधेयस्य विश्वास परिसृतनामधेयस्य दीपिका सुरजनीनाम्निः सह कुटुम्बानां यजमानस्य देवराजसगोत्रोधस्य हरिप्रसाद शर्मानामधेयस्य वीरलावण्यानाम्निः सात्विकगोत्रोधस्य कुम्भराज अशोकनामधेयस्य मंजुलानाम्निः क्रांतिकुमार पवन कल्याणामधेयस्य सह कुटुम्बानां कौण्डिन्यसगोत्रोधस्य राजेन्द्रनामधेयस्य सरितानाम्निः अशोकनामधेयस्य स्वातिनाम्निः आर्यनायकनामधेयस्य अतिथिप्रियानाम्निः सह कुटुम्बानां सुनीलगोत्रोधस्य कृष्णामधेयस्य लक्ष्मी पूजितामरदीपनामधेयस्य सरिवैदलगोत्रोधस्य वंदा बालिरेड्डिनामधेयस्य कोण्डम्मानाम्निः भवानीनामधेयस्य सह कुटुम्बस्य सभान्धवस्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं मम वाणिज्य व्यापार उद्योग धनधान्य अभिवृद्ध्यर्थं ये ग्रहाः अरिष्ट स्थानेषु नरघोष दृष्टिदोष सकलगण्डदोष त्रयम्बकदोष मृत्युञ्जयदोष अपमृत्युदोष निवारणार्थं मम गृहे सकल शुभकार्यता सिद्ध्यर्थं मम गृहे महालक्ष्मी स्थिरनिवास नित्यनिवास फलसिद्ध्यर्थं श्रीरामनवमी महोत्सवेन मम मनस्सङ्कल्पकल्याण महोत्सव आराधनम् अहं करिष्ये तदंग महागणाधिपति कलशाराधनं स्वस्ति पुण्यः वाचनं कलश प्राण प्रतिष्ठापन आराधनम् इंद्रादि अष्टदिक्पालक नवग्रह सप्तऋषि आवाहनं करिष्ये పుష్పంతో లోపల నీళ్ళని సవ్యంగా కుర్చీ మీదుగా తిప్పండి. ద్రవ్యాలని జల్లి మీ తెచ్చిన సామాగ్రిని జల్లాక మీ యజమాని మీ తల మీద జల్లుకుంటాడు ముందుగా. ఆ తర్వాత యజమాని భార్య మీద జల్లుతాడు. పుండరీకాక్ష అనుకోండి 3 సార్లుగా. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందులో ఎందుకు చేయకూడదు? మనం ఆచరణ చేశాం కదా, పని ఆచరణ అందులో చేశారా? రైట్, ఏదో ఓకే. నీళ్ళు ప్రోక్షణ చేసుకున్నారా మీ తలల మీద? రైట్. पुंडरीकाक्षीर प्रसीद प्रसीदः महागणाधिपतये नमः. प्राण प्रतिष्ठापन मुहूर्तस्य मुहूर्तोऽस्तु. अदध्यानं స్వామివారి ధ్యానం చేస్తూ ఉండండి చక్కగా. ఓం భవసంచిత పాపో విద్వంసన విదక్షణం విజ్ఞాంతకారమః స్వత్వం విఘ్నరాజం మహం భజే. ఏకదంతం శూర్ప
हीरणाय चक्षसे योगस्य गुरुमूलतस्य पादेते नमः सतीदेव मातरः तस्माय नमः यस्य क्षयाय आपो ओजनेदानः उपवीतं समर्पयामि गन्धद्वारां तुरादर्शां नित्यपुष्टां गणेशनीं सर्वभूतानां त्वाभिहोपह्वये श्रियं हरिद्रां समर्पयामि कुङ्कुमविलेपनं समर्पयामि अक्षतां समर्पयामि रथाश्च पुण्डरीका సముద్రస్య గృహాయినే అందరి చేతులు జోడించాలి. ఓం గం గణపతయే నమః అనుకోవాలి. మీతో అన్ని మంత్రాలు చెప్పిస్తున్నా కాబట్టి కాళ్ళ కూడా చెప్పులు ఇప్పేసేయాలి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోధరాయ నమః ఓం వికటాయ నమః విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః రఘురవే నమః హరిద్రాగణపతయే నమః నానావిధ హరివరవత్ర పుష్పాణి సమర్పయామి ఉపమాగ్రాపయామి. నైవేద్యం నివేదయామి. गणनार्केलसलः सहित ऋतुफल गुडोपाहार नैवेद्यं निवेदयामि. ओं भूर्भुवस्सुवः प्रोक्षा परिशीन्त्य तत्सवितुर्वरेण्यं तियो यो नः प्रचोदयातु. अमृतमस्तु अमृतोपस्तरणमसि अमृतस्वाहा. ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उधानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे नमः. मध्ये उदकपाणीं समर्पयामि. उत्तराभूषणं समर्पयामस्तु. प्रक्षालयामानो प्रक्षालयामुखे शुद्ध आचमनं समर्पयामि. ताम्बूलं समर्पयामि. अक्षतान् समर्पयामि. ताम्बूलानन्तरं शुद्ध आचमनं समर्पयामि. मङ्गलनीराजनम्. मदभ्योदानीति एकधा ब्रह्मनुपहारति एकदैवे यजमानो आजस्तेजों ददाति मानो हिंसी जातमेधो गामश्वपुरुषं जगतु अभिप्रदक्षिणागहिष्यामा परिपातयामि. सुतये हर 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 महादेव हर शम्भो शंकर देवलो गजा. अंदर नमस्कరించుకోవాలి. सकल कार्य दिग्विजयता फलः प्राप्तिरस्तु. शुभं शुभमस्तु. हर हर शिव शिव సంకల్పం చెప్పుకున్నాం రామువారి కళ్యాణ మహోత్సవంలో. ఈ ఉన్న స్థవ్య ద్రవ్యాలకి మన తెచ్చిన పూజా ద్రవ్యాలు ఈ స్థలాన్ని శుద్ధి చేసే విధానాన్ని పుణ్యవాచనం అంటారు.
ఏదైనా సరే మనకున్న వైదికమైన మంత్రపూర్వకంగా జలానికి సంబంధించి చాలా ప్రాధాన్యత. ఉదక శాంతి అంటే మనం కొన్ని మంత్రాలతో ఆ జలాన్ని కనుక మంత్రీకరించేస్తే అది మనకి చాలా ఉత్తమంగా యోగిస్తుంది మనకున్న వైదిక ధర్మం. అందులో భాగంగా ఇప్పుడు చేసే పుణ్యాహ వాచనానికి సంబంధించి అన్ని నదీ జలాలని ఆహ్వానం చేస్తున్నాం. అలాగే ఇంద్రుణ్ణి, వరుణ్ణి, వాస్తు పురుషుణ్ణి అందరినీ ఆహ్వానం చేస్తాం. ఆ చేసిన జలాన్ని అందరి శిరస్సు మీద ప్రోక్షణ చేయిస్తాం. దానివల్ల శారీరకంగా శుద్ధి అవ్వాలంటే సెంట్లు, సబ్బులు వగైరా చాలా ఉండొచ్చు. మరి అంత శుద్ధిగా ఉండి లోపల మానసికంగా సరిగా లేకపోతే ఎలా? అందుకే ఈ మానసికమైన శుద్ధి జరగడానికి చేసే క్రియనే పుణ్యాహ వాచనము అంటారు. అది జరుగుతుంది. అందరు చక్కగా నమస్కారం చేసుకోండి. అభ్యుదయ మహాజనాన్ నమ స్కూర్వణ్యాయ ఆశీర్వచనం అపేక్షమానాయ స్వస్తి భవంతో మహాంతోని గృహ్ణంతు ఓగుం స్వస్తి. అందరు మీ గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రం గోత్రాభివృద్ధిరస్తు. అలాగే మీ వంశం పేరు కూడా చెప్పుకోండి, మీ ఇంటి పేరుని. వంశం వంశాభివృద్ధిరస్తు. శ్రీ సీతారామచంద్రస్వామినః సంపూర్ణ అనుగ్రహ సకల శుభఫలా ప్రాప్తిరస్తు. శుభగుం శుభమస్తు. అందరు విద్యలు. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానాం పురధే సదా తేన సహస్రధారేణ పావభాన్య పునంతు మాం ప్రాజాపత్యం హిరణ్మయం జ్యోతిం యన్మయం ఏదం బ్రహ్మమునీమహే మూలం బ్రహ్మమునీదాసహే పునాతో సోమసత్యాహం చ నిత్యా యమో రాజా ప్రభునాతు జాతవేధామోజ్జయంత్యాం పునాతు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో నమః. స్వామి వచ్చినప్పుడు కాస్త లేచి నిల్చోవాలండి, అలా కూర్చోకుండా. పుండరీక మనకి రాముడు కళ్యాణోత్సవంలో భగవంతులందరూ కూడా వచ్చారు. అది అష్టదిక్పాలకులు వచ్చారు, సప్త ఋషులు, ఒక 7 ఋషులు వచ్చారు. అంతా మొత్తం భగవంతులందరూ కూడా వారి సమక్షంలో వారి యొక్క లోక కళ్యాణం చేసే కళ్యాణం జరిగింది. కాబట్టి ఇప్పుడు మండపంలో వారందరినీ కూడా మనం ఆహ్వానం చేయబోతున్నాం. ముందుగా అష్టదిక్కులను ఆహ్వానం చేద్దాం. అందరూ తూర్పు దిక్కు నమస్కారం చేసుకోండి. ఓం ఇంద్రంగో విశ్వతస్పరిహరామహే జనేభ్యః సాంగం సాయుధం సహభారం సశక్తిని పత్రే పుత్రపతివార సమేతం ప్రాగ్మయ దిగ్భాగే ఇంద్రవావాహయామి పూజయామి. తర్వాత ఆగ్నేయ మూల దండం పెట్టుకోవాలి. ఎవరుంటారు ఆగ్నేయంలో? అగ్నిదేవుడు ఉంటాడు. అగ్నిధూతం ఆగ్నేయ దిగ్భాగే అగ్నివావాహయామి. తర్వాత దక్షిణ వైపున దండం పెట్టుకోండి. దక్షిణలో ఉండేవాడు యముడు. ఓం యమాయ సవగం సురదయమాయాహిలావిహి హయజ్ఞో గచ్ఛజ్జగ్నిదూతో అరం కృతః యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత నైరుతి మూల దండం పెట్టుకోండి. మోషణ పరాపరాజుర్వేదశరహరీదు అతీష్టతుష్టయా సహ వనశ్రతియః వ్యాజమణయాత్ వామనశ్యరాజగే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత వాయువ్యం మూల దండం పెట్టుకోండి. తవ వాయా బృహస్పతిర్దక్షిణామానస్పత ఆవాం స్యావృణీమహే వాయమావాహయామి స్థాపయామి పూజయామి. ఉత్తరం దిక్కు దండం పెట్టుకోండి. కుబేరుణ్ణి తెలుసా? పరిచయమా? కుబేరుడు ఎవరో? ఎవరు ఎక్కడ ఉంటారు? భాగ్యలతలో ఉంటారు, బట్టల షాప్లో. ఎవరయ్యా?